మా నాయనమ్మ గారు 13 మంది సంతానాన్ని కన్నారు. 13 సార్లు ప్రసూతి వైరాగ్యాన్ని ఎదుర్కొని ఉంటారు అక్కడ. కానీ ఒకసారి ప్రసూతి వైరాగ్యం అక్కడితోనే ఆగిపోలేదు. తమాషకి చెప్పడం లేదు, ఇందులో మనకు శాస్త్రం ఉంది. కాబట్టి ప్రజాతంత్రం మ్యా వ్యవచ్ఛేత్సు అని ఇంతకుముందు శాంతి మంత్రంలో చెప్పారు. ప్రజాతంత్రం బిడ్డలు కనడం అనేటటువంటిది ఒక దారంలాగా వెళుతూ ఉండాలి. అది దాన్ని ఎవరూ కూడా ఉద్దేశపూర్వకంగా మా వ్యవచ్ఛేత్సు, దాన్ని ఎవరు కత్తిరించకూడదు, స్త్రీ కానీ పురుషుడు కానీ. అది ఆ మైథుని భావ సృష్టి అనేది అది సృష్టి క్రమం, అది వెళుతూనే ఉండాలి అని చెప్పారు. కానీ కొన్ని తాత్కాలిక వైరాగ్యాలు అనేవి మనకు అప్పుడప్పుడు అభావ వైరాగ్యం అనేటికంటే ముఖ్యమైనది అభావ వైరాగ్యం. ఒక పదార్థం మన దగ్గర లేదు, వేరే వాడి దగ్గర ఉంది అంటే అప్పుడు ఏదో వైరాగ్యం వస్తుందన్నట్టు మనకు. ఏం ప్రయత్నం చేసినా నాకు అది దక్కడం లేదు. ఇది కొనాలి, ఇది లేటెస్ట్ మోడల్ మొబైల్, ఇది కాదనుకోండి ఉదాహరణకి చెప్తాను. ఇది కొనాలని ప్రయత్నం చేస్తున్నాను, డబ్బులు కూడా పెట్టాను, 11,000 ఉంది నా దగ్గర. పెడితే వాడు అవి 15,000 కంటే ₹1 తక్కువ ఇవ్వని అన్నాడు. ఆల్ డిస్కౌంట్ సేల్స్ కూపన్స్ ఆర్ ఎగ్జాస్టెడ్. కానీ ఇది 15,000 తక్కువ రావడం లేదు. అది ఏ మొబైల్ అయినా ఒకటే కదా, అదే ఇంటర్నెట్, అదే అంతే, అదే ఇంటర్నెట్, అదే జబర్దస్త్ షో. ₹11,000 మొబైల్ చూస్తే ఏముంది, ₹15,000 మొబైల్ చూస్తే ఏముంది అనేది అప్పటికప్పుడు వచ్చేటటువంటి వైరాగ్యం. ఎందుకు అది నాకు దక్కలేదు కాబట్టి అభావ వైరాగ్యం. ఈ విధంగా రకరకాల వైరాగ్యాలు ఉంటాయి. వీటన్నింటినీ కూడా పురంధరదాస్ గారు విమర్శ చేస్తారు. ఉదర వైరాగ్య ನಮ್ಮ ಪದುಮನಾಭನಲ್ಲಿ ಲೇಷ ಭಕುತಿ ಇಲ್ಲ ఉదర వైరాగ్యవిదు. కేవలం ఇది పొట్ట నింపుకోవడం కోసం ఉన్నటువంటి వైరాగ్యమే కానీ, పోషణ కోసం నాటకం కోసం చేస్తున్నటువంటి వైరాగ్యమే కానీ, ఇది నిజంగా పరమాత్ముడి పట్ల ప్రేమతో భక్తితో లోపల నుంచి ఉబ్బికి వచ్చిన వైరాగ్యం కాదు అని అంటారు. ఏమిటి అని అంటే, ఉదయ కానదియద్దు గడగడ నడగుత ನದಿಯಲಿ ಮಿಂದೆ ನಿಂದು ಹಿಗ್ಗುತ್ತಲಿ ಮದಮಾತ್ಸರ ಕ್ರೋಧ ಒಳಗೆ ತುಂಬಿಟ್ಟುಕೊಂಡು ಬದಿಯಲ್ಲಿದ್ದವರಿಗೆ ಆಶ್ಚರ್ಯ ತೋರುವುದು ಉದರ వైరాగ్యవిదు. తెల్లవారుజామునే లేచి నదికి వెళ్ళి చల్లనీళ్లలో గడగడ వణుకుతూ గజగజ వణుకుతూ స్నానం చేసి నేను వైరాగ్యశాలిని అని చూపించుకుంటాను. కానీ లోపల ఏముంది? మదమత్సర క్రోధ, షడ్వర్గాలు లోపలే ఉన్నాయి. అవేమి కొట్టుకోబోలేదు నదిలో. నా శారీరక మలినం పోయిందేమో నదిలో స్నానం చేయడం వల్ల, పైన ఉన్న మట్టి కొట్టుకుపోయిందేమో. కానీ లోపల ఉన్నటువంటి ఈ షడ్వర్గాలు మాత్రం అలాగే నింపుకొని వచ్చి ఇక్కడ కూర్చున్నారు, దేవతార్చనకు కూర్చున్నారు. కానీ బయట లోకానికి చూస్తుండగా జనాలకి ఏమనిపించింది? అబ్బా, ప్రభుత్వంరావు ఎంతో గొప్పవాడు, తెల్లవారుజామున 4 గంటలకు వేస్తాడండి, కపిలతీర్థానికి వెళతాడు, ఆ దబదబా నీళ్లు పడుతూ ఉంటే ఆ చల్లనీటిలో స్నానం చేస్తాడు, ఇంటికి వస్తాడు అని అనేసరికి ప్రభుత్వంరావు అద్భుత శిఖామణి అవుతాడు. కానీ లోపల ఏముంది అంటే, షడ్వర్గాలు లోపల నృత్యాలు చేస్తూ ఉన్నాయి, ఎగురుతూ ఉన్నాయి. కాబట్టి ఉదర వైరాగ్యం. ఈ కేవలం బయట ప్రపంచానికి చూపించడం కోసం ఇదో ఈ విధంగా కార్యక్రమాలకు పిలుస్తారేమో అని ఒక ఆశతో చేసేటటువంటి సర్కసే కానీ దీనికి ఏం ప్రయోజనం లేదన్నమాట. సరే, ఇంటికి వచ్చాక ఏం చేశాను? రకరకాల వెండి బంగారు కంచు పాత్రలన్నింటినీ పెట్టుకొని ధామ్ ఢూమ్ ఢుస్ అని పూజను ప్రారంభించారు. ಕಂಚುಗಾರನ ಬೀಡಾರದಂದದಿ ಕಂಚು ಹಿತ್ತಾಳೆ ಪ್ರತಿಮಗಳ ನೆರಹಿ ಮಿಂಚಬೇಕೆಂದು ಬಲು ಜ್ಯೋತಿಗಳನ್ನೇ ಬೆಳಗಿ ವಂಚನೆಯಿಂದಲೇ ಪೂಜೆ ಮಾಡುವುದು ఉదర వైరాగ్యవిదు. ఏమి ఇల్లే అంటుకుపోతుందేమో అన్నంతగా దీపాలు మొదలే. కార్తీక మాసం మీద ఎక్కడ చూసినా దీపాలి, ఇంటి నుండిగా దీపాలి. బయట వెలుగుంది కానీ లోపల అంతరంగంలో చీకటే. కానీ ఆ చీకటిని పోగొట్టుకునే ప్రయత్నం నేను చేయడం లేదు, జగత్తుకు ప్రదర్శన చేసి చూపించాలి. కాబట్టి ఏం చేశాను? థళథళ ఎలాగైతే కంచు పాత్రలు, ఇత్తడి పాత్రలు అంగేటటువంటి మన చిన్న బజారు వీధులు అంగడవాళ్ళు ఏం చేస్తారు? బాగా తోమి వాటిల్ని ప్రదర్శన కోసం బయటకు పెట్టుంటారు. వెంటనే జనాలు ఆకర్షితులై లోపలికి రావాలి అనేసి. ఆ కంచు పాత్రలను అమ్మే అంగడికి నా దేవతార్చన గదికి పెద్ద వ్యత్యాసం లేదు. నేను కూడా ఏం చేశాను? పాత్రల్ని తోమి పెట్టాను అంతే. ఆ పాత్రలను తోమాను కానీ లోపల ఏమీ కడగలేదు. అనుభవాలు అడిగేయా మాడి అది లేదు కాక లేదు అనేసి.
పూజ మొదలైంది, అన్నీ వెలిగించాను, ఏం చేస్తున్నాను, జపం మొదలు పెట్టాను. కరదలి జపమణి బాయలి మంత్రవు అరువెయ ముసుకను మొరెగే హాకి. ముసుగు వేసుకున్నాను, ఎందుకంటే జపం మంత్రం గుప్త భాషణం అన్నారు. మంత్రం ఎప్పుడు రహస్యంగా ఉండాలి, అందుకని మంత్రి అంటే రహస్యంగా మాట్లాడేవాడు. మన మంత్రులు అందరూ మైకులు పెట్టుకుని ఊరికే అరుస్తూ ఉంటారు, కానీ మంత్రాంగం అనేది గుప్తంగా రహస్యంగా జరగాలి అనేసి. కేవలం భక్తుడికి భగవంతుడికి మధ్య అనుసంధానం ఏదండి కాదు కదండి, అది దుర్మార్గపు పొగ, అది పీలిస్తే ఆత్మ వచ్చినా వస్తుంది. కాబట్టి భగవంతుడికి భక్తుడికి మధ్య అనుసంధానం మంత్రం జపం కదా. కాబట్టి అది గుప్త భాషణం, అది రహస్యంగా కేవలం భక్తుడికి భగవంతుడికి మధ్య మాత్రం జరిగే సంభాషణ. అందుకని ఏం చేయాలి, మామూలుగా నేను జపం చేస్తున్నానని చెప్పడానికి సూచనగా మామూలుగా ఏం చేస్తారు, ఒక ఎక్స్టర్నల్ సింబల్ పాఠ్య సూచన ఉండాలి కదా, ముసిగేసుకుంటాం, లేదా చేయికి మూసిపెట్టుకుని జపం చేస్తాం, అది బయట కనపడకూడదు. ఆ విధంగా ఉంది. కరదలి జపమణి బాయలి మంత్రవు అరిదయ ముసుకను మొరెగే హాకి. ఇది బయట. లోపల ఏం జరుగుతోంది, పరసతియర గుణ మనదలి స్మరిసుత పరసతియర గుణ. పక్కింటోడు చాలా బాగుంది, ఎట్లాంటి దొరికింది, భగవంతుడికి జాలి లేదు అనేసి పొరిగింటి పుల్లగూర గురించి ఆలోచిస్తూ లోపల అది జరుగుతుంది. పరమ వైరాగ్య శాలి ఎందే నీ సుదే ఉదర వైరాగ్య చివరికి అంటారు, నాను ಎಂಬುದು ಬಿಟ್ಟು ಜ್ಞಾನಿಗಳ ಒಡನಾಡಿ ಏನಾದರೂ ಹರಿ ಪ್ರೇರಣೆ ಎಂದು ಧ್ಯಾನಿಸಿ ಮೌನದಿ ಪುರಂದರ ವಿಠಲನ ಕಾಣದೆ ಮಾಡಿದ మార్గಗಳೆಲ್ಲವೂ ఉదర వైరాగ్యం. మనసులో మౌనంగా పురందర విఠలుని ధ్యానం చేయకుండా ఏది జరిగినా అది హరిప్రేరణ, నాహంకర్త హరికర్త అనేటటువంటి ఆలోచన లేకుండా అన్నింటికి నేనే కర్త, అన్నింటికి నేనే కారణం, నేను అనుకున్నట్టుగానే ఇతరులు ఉండాలి, ఆ పంతాలు పట్టింపులతో కుటుంబాలు విక్షిప్తి అయ్యేది. నేను కోరుకున్నట్టుగానే ఉండాలి అని భర్త ఉండాలని భార్య అనుకుంటే, నేను అనుకున్నట్టుగానే భార్య ఉండాలని భర్త అనుకుంటే, మేమనుకున్నట్టుగానే పిల్లలు ఉండాలనేసి పెద్దలు అనుకుంటే, మేం చెప్పిందే వినాలి అనే పెద్దలు అని పిల్లలు అనుకుంటే, ఈ విధంగా పంతాలు పట్టింపులతో కుటుంబం కాస్త విచ్ఛిత్తి అయిపోతుంది కదా. అలా కాదు, ఏది జరిగినా కూడా హరిప్రేరణ లోపల ఉండి. ఆ పురంధరదాసు గారి కుమారుడు ముందు విజయదాసుగా అవతరించినప్పుడు ఆయన ఒక సుడాదులు అదే మాట అంటారన్నమాట, ಜನರಿಗೆ ನೀನೇ ಪ್ರೇರಣೆಯಾಗದಿದ್ದರೆ ಎನಗವರಿಗೆ ಮಾತಿನ ಸಂಬಂಧವೇನು. ఈరోజు మనందరం ఇక్కడ చేరి ఇప్పటిదాకా పరిచయం లేనటువంటి వాళ్ళం ఇక్కడ ఒకసారి చేరి ఒకరికొకరు మాట్లాడుకుంటున్నాము, నేను చెప్తున్నాను మీరు వింటున్నారు అని అంటే అది ఏమిటి అంటే హరిప్రేరణ అంతే. ఈ కాలం సత్సంగం అని ఇక్కడ రాసి ఉంది కదా, అది జరగాలని ఉన్నప్పుడు మనకు రాసిపెట్టి ఉన్నప్పుడు 4 మంచి మాటలు చెప్పుకోవడం జరుగుతుంది, బోధ ఎంత పరస్పరం అనేది జరుగుతుంది. ఇదంతా కూడా ఏమిటి, ಜನರಿಗೆ ನೀನೇ ಪ್ರೇರಣೆಯಾಗದಿದ್ದರೆ, జనులకు నువ్వే ప్రేరణ కాకపోతే, ಅವರಿಗೆ మాతిన సంబంధమేనో లేదు. భార్యాభర్తలు మాట్లాడకుండా విడిపోయారు అని అంటే దానికి అర్థం ఏమిటి, వాళ్ళిద్దరులోనూ పరమాత్ముడి యొక్క ఆ పరస్పర సంభాషణ రూపంలో ప్రేరేపించాల్సినటువంటి ప్రేరక శక్తి అయిన భగవంతుడి యొక్క రూపం తొలగిపోయిందని సార్. అది తొలగిపోకుండా ఉండాలి అని కోరుకోవడమే దాంపత్యం. ఇద్దరిలోనే ఆ భగవంతుడి రూపం ఉండాలి నిరంతరం అనేసి. ఎందుకంటే గురు శిష్య సంబంధం ఈ భూలోకంతో ముగిసిపోతుంది, తల్లిదండ్రుల సంబంధం ఈ భూలోకంతో ముగిసిపోతుంది, కానీ భార్యాభర్తల సంబంధం ముక్తిలో కూడా తెగకుండా ఉంటుంది. దానినే తెలుగు పాటలు, సినిమా పాటలు రాసినటువంటి వాడు కూడా కాస్త పుస్తక ఆకారంలో శాస్త్రం చదువుకున్నవాడు కాబట్టి 7 జన్మల నుండి పడి ఉంది బ్రహ్మముడి మళ్ళీ పడబోతుంది, మనలను ఒకటిగా చేస్తుంది. 7 జన్మలు, అది కేవలం ఇక్కడితోనే ముగిసిపోదు భార్యాభర్తల సంబంధం. మోక్షంలో కూడా వాడు భార్యాభర్తలుగా ముక్తావస్థలో ఉండవచ్చు అనేటటువంటిది శాస్త్రం చెబుతుంది. అక్కడ కూడా విడిపోనటువంటి బంధం. అందుకనే వైదిక సంప్రదాయంలో వివాహం ఉంది కానీ విచ్ఛిత్తి మనం బయట నుంచి అరువు తెచ్చుకున్న సంప్రదాయం. విడాకులు అనేటటువంటిది బయట నుంచి అరువు తెచ్చుకున్నటువంటి సంప్రదాయం, కానీ మన ధర్మశాస్త్రాలు అంతా వెతికి చూస్తే వివాహం ఉంది కానీ విచ్ఛిత్తి లేదు. అంటే ఎలాగైనా సరే అష్ట కష్టాలు పడైనా సరే నాను ఎంబుద బిట్టు జ్ఞానిಗಳ ಒಡನಾಡಿ ಏನಾದರೂ ಹರಿಪ್ರೇರಣೆ ಎಂದು
కాబట్టి భర్త వల్ల భార్యకు కష్టం కలిగినా, భార్య వల్ల భర్తలకు కష్టం కలిగినా, లేకపోతే కుటుంబ సభ్యుల వల్ల ఏది కలిగినా కూడా అదంతా కూడా పరమాత్ముడి వల్ల కలుగుతుంది. ఏదో ఒక రోజు నారు పోసిన వాడు నీరు పోయలేకపోడు అనేటటువంటి ఆ గట్టి నమ్మకంతో ఏదైతే చేస్తామో అది నిజమైన వైరాగ్యం అని అనిపించుంటుంది. కానీ వీళ్ళను మనం ఏదో ఒకటి చేయాలి, అంటే కోర్టుకు లాగాలి, ఏదో ఒక దానికి తుమ్మితే తగ్గితే కోర్టుకు వెళ్ళిపోవాలి అనేటటువంటి భావన అది ఉదర వైరాగ్యం అని అంటారు. అయితే ఈ ఉదర వైరాగ్యానికి కారణం ఏమిటి అంటే మన ప్రవర్తన అని అంటూ ఒక కీర్తనలు అంటారు. యాతకే నోడుతి యమన పాశకే వీళూతి నాథ ನಾರಾಯಣ ಹರಿಕೃಷ್ಣ ಎಂಬುವ ಕೀರ್ತನೆಯನ್ನು ಕೇಳಿ ದೂಷಿಸಿ ನಗುತ್ತಿ ಯಾತಕ್ಕೆ ನೋಡುತ್ತಿ ಯಮನ ಪಾಶಕ್ಕೆ ಬೀಳುತ್ತಿ. ಮೂಢಧನದಿ ಮಲಮೂತ್ರದ ಭಾಂಡಕ್ಕೆ ಬಹುಶೃಂಗಾರವ ಮಾಡುತ್ತಿ. జాగ్రత్తావస్థలో మేలుకలు ఉన్నంతసేపు కూడా మలమూత్రాలు నిండిన ఈ కుండ లాంటి ఈ దేహానికి అలంకారం చేయడంలోనే సగం రోజు గడిపేస్తావు. ఏమిటి ప్రయోజనం? పాడి ಹೊಗಳಿ నిన్న బదియల్లిరువరు కాదుకొండి హరందు నోడుతి. మన అధికారంలో ఉన్నటువంటి వాడు అధికారం కోల్పోయిన తర్వాత వాడి స్థితి ఎలా ఉంటుందో మనం ఒకసారి చూస్తే తెలుస్తుంది. అధికారంలో ఉన్నప్పుడు బెల్లం చుట్టూ ఈగల్లాగా ముసురుకొని ఉంటారు, ఇళ్ళంతా కడకడలాడుతూ ఉంటుంది. జనాలు వస్తున్నారు, నన్ను పొగుడుతూ ఉన్నారు అని కనుక నువ్వు అనుకున్నావు అంటే ఎప్పుడైతే ఆ అధికారం అనేది నీ నుంచి తొలగిపోతుందో అప్పుడు నువ్వు ఏ దిక్కులో ఉన్నావు అని కూడా అదే జనాలు తిరిగి చూడరు. కాబట్టి ఈరోజు జనాలు నీకోసం ఎదురు చూస్తూ ఉన్నారు అంటే అది నీ గొప్పతనం అని అనుకోకు. నీ వల్ల ఏదో స్వార్థ ప్రయోజనం ఉంది, అందుకని వాడు ఎదురు చూస్తున్నారు తప్పించి నిన్ను వ్యక్తిగా నిన్ను కోరుకొని వాడు అక్కడ ఉండడం లేదు. కానీ దీనికోసం నువ్వు నిజమైనటువంటి హరిదాసులను వాళ్ళ బోధనలను వినకుండా నాథ నారాయణ హరికృష్ణ ఎంబువ కీర్తనయ్యను కేళి దూషిసి నగుతి. ఇంకేం పనిలేదు, 24 గంటలు భజన చేస్తూ కూర్చోవడం. పుండరీకుడి కథ, యవనంలో ఉన్నటువంటి పుండరీకుడి కథ. ಖಂಡಮಾಂಸಗಳ ತುಂಬಿದ ದೇಹವ ಕಂಡು సంతోషది ఊపుతి అని ఈ విధంగా ఉపదేశం చేస్తారు. తర్వాత మరి ఎలా అయితే ఈ మానవ దేహానికి ఉన్నటువంటి ప్రయోజనం ఏమిటి, ఏం చేయాలి ఈ జన్మ బ్రతికినంత కాలం అంటే దాదాపు అందరూ ఉద్యోగస్తులు కాబట్టి వారికి అర్థమయ్యే భాషలోనే పురంధరదాస్ గారు ఉపదేశం చేశారు. ಧರ್ಮವೆಂಬ ಸಂಬಾಳವ ಗಳಿಸಿಕೊಳ್ಳಿರೋ ಹೆಮ್ಮೆಯಿಂದ ಈ ಶರೀರ ನಂಬಬೇಡ ಕಾಣಿರೋ. ధర్మವೆಂಬ సంబళవ గడిసికొళ్ళిరో. సంబళ అంటే జీతం. ప్రతిరోజు కూడా మనం జీతాన్ని సంపాదించాలి. ప్రతి నెల కాదు, ప్రతిరోజు కూడా జీతాన్ని సంపాదించాలి. ఏమిటది అంటే ధర్మం అనే జీతాన్ని సంపాదించాలి. మాడిగయ్య మನೆಯು ఇరలు జాడిగ ತುಂಬಾ ಹುನ್ನು ఇరలు ఆಳು మంది కుదురే ఇద్దరు బీడగొడను యమను బిడను. ఇంటి నిండుగా అంటే ఖజానా నిండుగా డబ్బు ఉంది, ఇంటి నిండుగా జనాలు ఉన్నారు, ఇల్లుంది, పెద్ద మేడ ఉంది. కానీ యమధర్మరాజు వీటన్నింటినీ చూసి మనల్ని వదిలిపెట్టాడు. ఆయుష్ అయిపోగానే లాగేసి తీసుకెళ్ళిపోతాడు. కాబట్టి ఆ బ్రతికి ఉన్నంత కాలంలోనే ఏం చేయాలి మనం? ధర్మವೆಂಬ సంబళవ గడిసికొళ్ళిరో. కర్తృ పురందర విఠల రాయన భక్తిಯಿಂದ నెనెయురు. ఏం చేయాలి బ్రతికినంత కాలం అంటే ఏదైనా ధర్మకర్మలు చేయడానికి మనకి ఏమీ తెలియదు. పెద్ద వ్రతాలు, పూజలు, దానాలు, ధర్మాలు, యజ్ఞాలు, యాగాలు ఏమీ చేయలేమా? ఏం చేయాలి? కలికాలంలో గతిరు గోవింద కీర్తనం అని భాగవతం చెబుతుంది. కలియుగంలో గతి ఏమిటి సాధకులకి అంటే గోవింద కీర్తనం. కాబట్టి కర్తృ పురందర, అన్నింటినీ చేయించేవాడు, చేస్తున్నవాడు పురందర విఠలుడే అనేటటువంటి కనీస జ్ఞానమైన నువ్వు పెంపొందించుకొని ఆ పురందర విఠల నామస్మరణతోనైనా మనం జీవితాన్ని, అదే మనం సంపాదించే నిజమైనటువంటి సంపాదన. దీనిని సుభాషితకారుడు కూడా చెబుతారు. ధనాని భూమౌ పశవశ్చ గోష్ఠే భార్యా గృహద్వారే బంధు శ్మశానే దేహాశ్చితాయాం పరలోక మార్గే కర్మానుగో గచ్చతి జీవ ఏక. దాచిపెట్టుకున్న డబ్బు భూమిలోనే ఉండిపోతుంది, సంపాదించినటువంటి పశు సంపద పొట్టంలోనే ఉండిపోతుంది, భార్య ఇంటి వరకే వస్తుంది, బంధువులు శ్మశానం వరకే వస్తారు. ఆ తర్వాత పరలోక మార్గంలో నీ వెంట వచ్చేది ఒక్కటే ఒక్కటి, కర్మ ఏవా.
మనం చేసుకున్నటువంటి మంచి చెడు అనేటటువంటి కర్మ. ధర్మబద్ధమైన కర్మ అంటే సత్కర్మ సుజ్ఞానానికి కారణమై సుఖాన్ని ఇస్తుంది, అంటే శాశ్వతమైన మోక్ష సుఖాన్ని అందిస్తుంది. దుష్టకర్మ దుర్బుద్ధికి కారణమైనటువంటి దుష్టకర్మ దుఃఖానికి కారణమవుతుంది, శాశ్వతమైన అంధతమస్సును తీసుకెళ్ళి పడేస్తుంది అని ఇంత రహస్యం వేదాంత రహస్యాన్ని కేవలం చాలా సరళమైన భాషలో ధర్మವೆಂಬ సంబాళావ గడిసికొళ్ళిరో కర్తృ పురందర విఠలరాయన భక్తియింద నెనీరో అని ఉపదేశం చేశారు. వారు తమ కాలానికి చేసిన ఈ ఉపదేశాలు ఈనాటికి వెయ్యింతలు లక్షింతలుగా మనకి ఈనాడు ఉపయోగపడుతుంది. కాబట్టి అన్నమయ్య, పురందరదాసు, త్యాగయ్య లాంటి మహానుభావులు ఎందరో వాళ్ళ శైలిలో వాళ్ళ ప్రక్రియల్లో మనకు ఈ సాధన రహస్యాలన్నింటినీ కూడా సరళమైన భాషలో అందించారు. దాన్ని అందుకొని ముందుకు వెళ్ళాల్సిన బాధ్యత మాత్రం మనదే. అదే ఇచ్ఛాశక్తి అనేది. ఆ ఇచ్ఛ మనలో ఉండాలి. భగవంతుడు అన్నీ చేయిస్తాడు అనేది కూడా మళ్ళీ అసుర భావన అని చెబుతారు మధ్వాచార్యులు. ఇది చెయ్యాలి, ఇది మంచి పని, ఇది చెయ్యాలి అనే కర్తృత్వ శక్తి నాకు వదిలిపెట్టాడు భగవంతుడు. దానిని ఇచ్ఛాశక్తి అని అంటారు. ఆ ఇచ్ఛను నేను కోరుకున్నప్పుడు క్రియాశక్తి భగవంతుడు తానే వచ్చి మన చేత నడిపిస్తాడు. కాబట్టి మంచిది కావాలి అని కోరుకునే స్వాతంత్రం జీవికి ఉంది. కాబట్టి ఈ మంచి విషయాలను తెలుసుకోవాలి అనే కర్తృత్వాన్ని మనం పొందినప్పుడు ఈ మహానుభావుల మార్గదర్శనంలో జన్మ సాఫల్యం అవుతుందని చెబుతూ శుభాధ్యాయం ఏకామ గురుదేవ ప్రసాదజ ఇతరాన్ ఆత్మపాపోత్థాన్ తేషాం విద్యాం కరిష్యతి. చెప్పినటువంటి మాటల్లో మంచి విషయాలు ఏవైనా ఉంటే అవన్నీ కూడా మా గురువు గారు అయినటువంటి శ్రీ విద్యా విజయకీర్తన వారి అనుగ్రహం వల్ల సంపాదించినవి. తల్లిదండ్రుల ఆశీర్వాద బలం, వాళ్ళు నేర్పించినటువంటి సంస్కార బలం, పెద్దలు, అన్నలు, అక్కలు వీళ్ళందరూ కూడా నన్ను చేయిపట్టి నడిపించి దాస సాహిత్యంలో నడిపించినటువంటి వారు అందించినటువంటి జ్ఞానమే తప్పించి మరొకటి లేదు. లోపదోషాలు ఖచ్చితంగా ఉండి ఉంటాయి నిరూపణలో. ఆ విషయ నిరూపణలో దొరికినటువంటి తప్పులన్నీ కూడా నా అజ్ఞానం వల్ల జరిగినవని చెబుతూ నిరక్షీర న్యాయంలాగా అందరూ స్వీకరించాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి స్వరభారతి నిర్వాహకులకు నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు.